హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో చట్నీ ఇలా చేసి చూడండి. మనం ఏదైనా టిఫిన్ చేసుకున్నప్పుడు ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, ఉప్మాలో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇలా చేసిన చట్నీ మనకు 2 రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 10 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకుందాము. మనకి పచ్చిమిరపకాయలు అనేది ఘాట్ లేకపోతే ఎక్కువ వేసుకోవాలండి. కొద్దిగా మంట ఎక్కువ ఉన్నవైతే తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఘాట్ లేనప్పుడు ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది చట్నీ. పల్లీలు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఇలా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు 2 కలిపి వేయించుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పల్లీలకి 1 కప్పు పుట్నాలు వేసుకోవాలి. మీకు పల్లీలు తక్కువగా వేసుకొని పుట్నాలు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇదంతా బాగా ఒకసారి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించిన పల్లీలు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. మనం ఆయిల్ వేయకుండా వేయించుకున్నట్టయితే పొట్టు చెరిగి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ దీంట్లో వేశాక ఇప్పుడు దీంట్లోకి 2-3 ఎల్లుల్లిపాయలు, సాల్ట్ చూసి తగినంత వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, 1 రెబ్బ చింతపండు వేసుకొని ఇప్పుడు మూతను పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి ఒకసారి కలుపుకుందాము. చట్నీ మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా రుబ్బుకోకుండా ఇలా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి తాలింపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవి 4 వేసుకోవాలండి. అలాగే 1 ఎండుమిరపకాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా వేగాలి. మనకు ఆ మినపప్పు, శనగపప్పు అనేది తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. వేగిన తర్వాత చట్నీలో తప్పకుండా ఇవి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు ఇవి 2 వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వేగాలి మనకి. ఇప్పుడు మనం చట్నీలో వేసుకుందాము. మనం తాలింపు ఎప్పుడైనా చట్నీలో వేసుకోవాలండి. చట్నీ మనం బాండీలో వేయకూడదు. బాండీలో వేస్తే చట్నీ అనేది ఉడికిపోయినట్టుండి టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. మీకు చట్నీ ఎప్పుడైనా ఘాటుగా కావాలి అనుకున్నప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కలిపి వేసి చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. ఇలా చేసిన చట్నీ మనం ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, ఉప్మాలో కూడా చాలా బాగుంటుందండి. ఇది కారం కారంగా కమ్మగా ఉంటుందండి. వేడి వేడి ఇడ్లీలో ఇలా చట్నీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.